నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. రాఘవ్ చడ్డా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి అటు ఢిల్లీలో ఇటు ఆయన సొంత రాష్ట్రమైన పంజాబ్లో అత్యంత కీలక పరిణామాలు శరవేగంగా జరిగిపోతున్నాయి. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తనను తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన రాఘవ్ చడ్డా ఇక ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ప్రయాణం చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి దాని ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని చడ్డా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి సన్నిహితులతో కీలక చర్చలు జరుపుతున్నారట. రాఘవ్ చడ్డాను తమ పార్టీలో చేర్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాఘవ్ చడ్డాను భారతీయ జనతా పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. పార్లమెంటులో ప్రజల గొంతుకై సమస్యలను లేవనెత్తిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. తనను పదవి నుంచి అవమానకరంగా తొలగించిన ఆప్లో కొనసాగేందుకు రాఘవ్ చడ్డా సుముఖంగా లేరు. అటు ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా రాఘవ్ చడ్డాను వదిలించుకునేందుకు సిద్ధపడ్డారు. రాఘవ్ చడ్డాను విమర్శిస్తూ ఆప్ ముఖ్య నాయకురాలు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి మాలినా వీడియో విడుదల చేయడంతో ఆ పార్టీ అధిష్టానం వైఖరి స్పష్టంగా అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో రాఘవ్ చడ్డా ఆప్ నుంచి బయటకు రావడం ఖాయం. ఆప్ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కూడా రాఘవ్ చడ్డా నిర్ణయించుకున్నట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. తన నోరు నొక్కేశారని, అయినా సరే తాను ఓడిపోయినట్లు కాదని, ప్రజల పక్షాన మాట్లాడతారని రాఘవ్ చడ్డా ప్రకటించారు. దీంతో ఆయన క్రియాశీల రాజకీయాల్లో కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి 1-2 రోజుల్లోనే రాఘవ్ చడ్డా రాజీనామా చేయడం ఖాయమైపోయింది. అయితే తన తదుపరి అడుగులు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాఘవ్ చడ్డా జాతీయ రాజకీయాల్లో కొనసాగుతారా, తన స్వంత రాష్ట్రమైన పంజాబ్ రాజకీయాల్లోకి వెళతారా అనేది తేల్చుకోవాల్సి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి దూరమైన రాఘవ్ చడ్డాను దగ్గర చేర్చుకునేందుకు బీజేపీ శరవేగంగా పావులు కదుపుతోంది. రాఘవ్ చడ్డాతో బీజేపీకి మంచి సంబంధాలున్నాయని ఆప్ కూడా ఆరోపిస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా రాఘవ్ చడ్డా ఎందుకు మాట్లాడలేదని అతిషి మాలినా విమర్శించారు కూడా. రాఘవ్ చడ్డా బీజేపీలో చేరడం ఖాయమని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి కూడా రాఘవ్ చడ్డాతో అవసరం ఉంది. రాఘవ్ చడ్డా సొంత రాష్ట్రం పంజాబ్. ఆ రాష్ట్రానికి ఆప్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అక్కడ ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో రాఘవ్ చడ్డా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రాజ్యసభకు కూడా పంజాబ్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన భార్య ప్రముఖ సినీ నటి పరిణీతి చోప్రాది కూడా పంజాబ్ రాష్ట్రమే. ఇద్దరూ బీజేపీలో చేరితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించవచ్చని బీజేపీ ఆశపడుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేయగలిగినప్పటికీ పంజాబ్ రాష్ట్రంపై బీజేపీకి పట్టు దొరకడం లేదు. అకాలీదళ్తో పొత్తు పెట్టుకుని 3 సార్లు అధికారం పంచుకున్నది కానీ స్వయంగా బీజేపీ అధికారంలోకి రాలేదు. నేటి వరకు బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదు. ప్రస్తుతం బీజేపీతో అకాలీదళ్కు పొత్తు కూడా లేదు. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే మిగిలింది. 2027 ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ ఆరాటపడుతోంది. అయితే కాంగ్రెస్, ఆప్, అకాలీదళ్ పార్టీలను ఎదుర్కొని విజయం సాధించడం బీజేపీకి అంత సులువు కాదు. బీజేపీకి పంజాబ్లో ఇప్పుడొక జనాకర్షణ కలిగిన నాయకుడు కావాలి. అందుకే ప్రజల్లో విశేష ఆదరణ కలిగిన రాఘవ్ చడ్డాను తమ పార్టీలో చేర్చుకుని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ ప్లాన్ వేస్తోంది. రాఘవ్ చడ్డా, పరిణీతి చోప్రా తమ పార్టీలో చేరితే అధికారం హస్తగతం చేసుకోవచ్చన్నది బీజేపీ ప్రణాళిక. బీజేపీలో చేరే విషయంలో రాఘవ్ చడ్డా కూడా సుముఖంగానే ఉన్నట్లు చెబుతున్నారు. ప్రధానమంత్రి అయ్యే అర్హతలున్న యువ నాయకుల్లో రాఘవ్ చడ్డా కూడా ఒకరిని ఇటీవల సర్వేలో తేలింది. అలాంటి వ్యక్తి పంజాబ్కు పరిమితమవుతారా అనే ప్రశ్న కూడా ఉంది. అయితే రాఘవ్ చడ్డా వయసు ప్రస్తుతం 38 సంవత్సరాలు మాత్రమే. ముందుగా పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో రాటుతేలి అనుభవం గడించిన తర్వాత జాతీయ రాజకీయాల్లో కూడా రాణించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.